పొలంలో పని చేస్తారు, బిడ్డలు కూడా వాళ్ళు వెనక వెళ్లాల్సిందే. కానీ ఈరోజు ఆ బిడ్డల్ని ఆప్యాయంగా తీసుకొని హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరంటే అంగన్వాడీ ఆయాలు, టీచర్లు. ఈరోజు వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళని బిడ్డలాగా చూస్తున్నారు. అందుకనే ప్రభుత్వం మేము సెంటర్లు తెరిపిస్తామంటే ఆ బిడ్డలు, ఆ తల్లిదండ్రులే మనకు అండగా వచ్చారు. మేము సెంటర్లు తెరవని చెప్పి రాష్ట్రం అంతా ఒక్క సెంటర్ కూడా తెరవకుండా నిలబడడానికి ప్రజల బిడ్డలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క మద్దతుతోటే మనం ఆ పోరాటంలో విజయం సాధించుకున్నాం. అందువల్ల మీరు చేసినటువంటి పోరాటాలన్నీ కూడా ఈ రోజు అత్యంత అద్భుతమైన పోరాటాలు. 300 నుంచి జీతాలు పెంచుకొని ఈ రోజు 11,500 రూపాయలైనా సాధించుకోవడానికి అడుగడుగునా పోరాటాల వల్లనే పెరిగాయి. పోరాటం లేకుండా మీరు ఒక్క రూపాయినా పెంచారని అడుగుతున్నాం. నేను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఈరోజు అధికారంలో ప్రతి ఒక్కరూ పిలిచి మీరు విజయవాడ వెళ్ళకండి, ధర్నా చేయకండి, మేము చూస్తాం, ఆలోచిస్తామని చెప్పారు. మేము పెంచుతామని చెప్తున్నారు. కానీ మీరు రాకుండానే చేయాల్సింది 22 నెలలు అయింది. 22 నెలలు అయింది. మొన్న 23వ తేదీ చర్చలు జరిగాయి. 23వ తేదీ జరిగినప్పుడు కూడా మీరు మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లకు చేస్తారనే ఒప్పందం అయింది. మీరు ఎందుకు చేయలేదని 22 నెలలు లేదా అవన్నీ ఇప్పుడు చేసేస్తామన్నారు. చేయండి, చూపించండి, కానీ ఇవ్వలేదు. అందుకనే మనం ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం వచ్చింది. అట్లా గ్రాట్యుటీ అంటే ఏమిటి? 5 ఏళ్ళు అయిన తర్వాత మన హక్కు అది. జీతంలో సగం జీతం ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాలు అయితే అంత ఇవ్వాలి. కానీ అంత ఇవ్వడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్ అనే పేరుతో మీరు ఆ జీవో ఇచ్చినటువంటి దాంట్లో ఎప్పుడు తీసుకుంటారు? దాని రిటైర్ అయిన తర్వాత మధ్యలో అయిపోతే, మధ్యలో మానేస్తే లేదు. అంటే రిటైర్ అయ్యేదాకా 60 ఏళ్ళ దాకా వెయిట్ చేయాలా? మీరు 40 సంవత్సరంలో మానేసినా 60 సంవత్సరాలు. అదే అడిగారు, సుబ్రహ్మణ్యం చెప్పారు చర్చల్లో పాల్గొన్న వాళ్ళు. మేము కనీసం మీరు దీన్ని మారుస్తా ఉన్నారు కదా, ఎందుకు మార్చరు అని అడిగారు. మారుస్తాం ఇప్పుడు మారుస్తా ఉన్నారు. ఇంకా మారుస్తామని చెబుతున్నారు. ఇంత చిన్న పనులు కూడా చేయనటువంటి వాళ్ళు మీరు ఈరోజు మాకు జీతాలు పెంచాలి అనేది మన మెయిన్ డిమాండ్. అవునా? ఏంటి మనం ప్రధానమైన నినాదం ఈరోజు? జీతాలు పెంచాలి. ఒకసారి పలకండి అందరూ. మన డిమాండ్ ఏమిటి? జీతాలు పెంచాలి. ఈ జీతాలు ఎందుకు పెంచాలి? ఇప్పుడే ప్రారంభంలో బేబీరాణి గారు ప్రస్తావించారు. ఏమని? ఈరోజు ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకోలేదా? ఎమ్మెల్సీలు జీతాలు పెంచుకోలేదా? వాడు పాపం పేదవాడు కాబట్టి వాళ్ళ జీతాలు పెంచుకున్నారు. ఎంత పెంచుకున్నారు? అంతకుముందు 1,20,000 ఉన్నది, ఇప్పుడు 1,75,000 పెంచుకున్నారు. అంటే 30% వాళ్ళు జీతాలు పెంచుకున్నారు. మనం జీతం పెంచమని అడుగుతున్నాం. మన జీతం ఎందుకు పెంచాలి? ఇప్పటిదాకా మనకి వేతన వ్యవస్థ అనేది ఉంది, దాన్ని లేకుండా చేయాలని ఇప్పుడు మోడీ ప్రభుత్వం వేతనాల కోడ్ అనేటువంటి తీసుకొచ్చి జీతం అంటే ఎంతంటే దేశంలో రోజుకు 178 రూపాయల కనీస వేతనం. ఆ విధంగా అంటే మీకు జీతాలు రాబోయే కాలంలో పెంచమనే దానికి లేబర్ కోడ్ అనేది తీసుకొచ్చాడు. దానికి వ్యతిరేకంగా మనం ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తమైన సమ్మె జరిగింది. మీరు దేశమంతా కూడా స్కీమ్ వర్కర్లు 100% కూడా సమ్మెలో పాల్గొన్నారు. మన రాష్ట్రంలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మేము జేజేలు తెలియజేస్తున్నాం. ఆ విధంగా పోరాటాల్లో ముందు ఉండబట్టే మనం జీతాలు అనేటువంటిది ఆ రోజు ఈ రోజు కూడా సాధించుకుంటాం, అందులో డౌట్ లేదు. ఈ రోజే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో నేను స్వయంగా మాట్లాడడం జరిగింది 9:30 గంటలకి. అచ్చెన్నాయుడు గారు, నేను ఈ రోజే చర్చలు ప్రారంభిస్తాం, మీతో మాట్లాడతాం, పరిష్కారం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది మనం తొలి విజయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు ఏ టైంలో పిలుస్తారో చూస్తాం, పిలవకపోతే మనం ఏం చేయాలో మనం చేసుకుంటాం. అన్నింటి కూడా మనం సిద్ధమై ఉన్నామని కూడా మనం చెప్పడం అనేటువంటి జరిగింది. అందువల్ల ఈ రోజు మన సమస్య అనేటువంటిది, జీతాల సమస్య అనేది ప్రభుత్వానికి తెలియదా? ధరలు పెరగడం లేదా? కరెంట్ ఛార్జీలు ఎంత అయినాయి? ఈ 2 ఏళ్లు ప్రభుత్వాలు ఎంత అయినాయి? అంతకుముందు ఎంత అయినాయి? రెట్టింపు పెరుగుతూనే ఉన్నాయి. 200 కరెంట్ బిల్ 400 అయిపోయింది. 100% పెరిగిపోతా ఉన్నాయి. ఏ వస్తువు పెరగలేదు,
1,5,000తో ఏ రకంగా జీవిస్తుంది అనే దానికి సమాధానం చెప్పని అడుగుతున్నాం. అందుకనే వేతన వ్యవస్థలో పద్ధతి ఏమిటనంటే మనం ఎందుకు 26,000 అడుగుతున్నామంటే మన డిమాండ్ కాదు. ప్రభుత్వం చెప్పింది 7వ పే కమిషన్ సందర్భంగా ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఆహారం తీసుకోవాలి, బట్టలకు ఎంత అవుతుంది, నివాసానికి ఎంత అవుతుంది, ఇతర ఖర్చులు ఎంత అవుతుందని ప్రభుత్వం లెక్కలేసింది. తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది ఇదే కాదు, బిడ్డలను చదివించుకోవాలంటే ఇప్పుడు ఖర్చు అవుతా ఉంది, అది కూడా కలపాలని చెప్పింది సుప్రీంకోర్టు. అట్లాగే వైద్యం ఖర్చులు అవుతున్నాయి, దాన్ని కూడా కలపాలి. ఇదివరకు టీవీలు లేవు, ఇప్పుడు టీవీలు అందరికీ ఉన్నాయి. అట్లాగే సెల్ ఫోన్ ఉండాలి, వీటి కూడా కలపని చెప్పింది. ఇవన్నీ లెక్కలు కట్టి ప్రభుత్వం 7వ పే కమిషన్ సందర్భంగా చెప్పినటువంటి లెక్క ప్రకారం మనం 26,000 నెలకు ఇవ్వాలని అడుగుతున్నాం. మన డిమాండ్ కాదు. మన డిమాండ్ అయితే 32,000 రూపాయలు. మనం వేసిన లెక్కలు వాళ్ళు వేసిన లెక్కలు తేడా ఉన్నాయి. వాస్తవంగా బియ్యం ఆనాడు 40 రూపాయలు ఉంటే ప్రభుత్వం 30 రూపాయలే లెక్కలేసింది. అట్లా తక్కువ వేసినప్పటికి కూడా ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం ఈనాటికి నెలకి 26,000 రూపాయలు ఇవ్వాలా ఒక కుటుంబం అంటే నలుగురికి అయ్యేటువంటి ఖర్చులు లెక్క కట్టి ఇది చెప్పారు. మీరు చెప్పింది చేయండి, మీరు చెప్పిన దాని ప్రకారం అమలు చేయండి అని మనం అడుగుతున్నాం. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పారంటే మేము అంత ఇవ్వలేం, కానీ తెలంగాణ ఎవరు ఇప్పుడు అధికారంలో రాని వాళ్ళు తెలంగాణతో సమానంగా ఎందుకు ఇవ్వరని తెలుగుదేశం నాయకులు వాదించారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వడు, తెలంగాణలో ఇచ్చారు కదా, ఇక్కడ ఎందుకు ఇవ్వరని అడిగారు. ఇందాక చెప్పారు ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు చెప్పారు, అక్కడికి ఈ రోజుకి 2,150 రూపాయలు తేడా ఉంది. ఏం మనం విడిపోవడం వల్ల మనం తప్పు చేశామా? విడిపోవడం వల్ల మనకి అంతేకాదు. ఇప్పుడు సంక్షేమ శాఖ మంత్రి 5,000 రూపాయలు అదనంగా పెంచుతామన్నది. 5,000 రూపాయలు పెంచుతామని ప్రకటించారు ఇప్పుడు ఉన్న దాని మీద. అందుకని మీరు చెప్పిన దాన్ని ఇవన్నీ మీరు చెబుతున్నవి, మీరు చెప్పినవి అడుగుతున్నాం. అందుకని మాది గొంతెమ్మ కోరికలు కాదు, మాకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైనటువంటి కనీస వేతనం ఇవ్వడం అనేటువంటిది మా హక్కు. అయితే మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు అడుగుతున్నారు అని అంటే మనం పోట్లాడడానికి వచ్చాం. చెబుతున్నాం, ఇదే రహస్యమేం కాదు. ఖచ్చితంగా మా సత్తా చూపించాలని మేము అడుగుతున్నాం. 42 రోజులు మన పోరాటం జరిగినప్పుడు ఆనాడు ప్రభుత్వంతో కూడా చెప్పాం, మనం 1-2 సార్లు హెచ్చరించాం. ఆనాడు వాళ్ళు మిగిలిన జీవోలు కొన్ని జీవోలు ఇవ్వచ్చు, కానీ కనీస వేతనాలు ఇవ్వకపోతే ఇప్పుడు పాపం బాధపడుతున్నారు. ఆ మంత్రులు ఒక ఆయన మన చాలా పెద్ద సీనియర్ మంత్రి గారు, మేము పొరపాటు చేశాం ఆనాడు, మీరు అడిగినప్పుడు జీతాలు మీకు పెంచకపోవడం పొరపాటు అని ఈరోజు వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పాల్సిన పరిస్థితి అనేటువంటిది వచ్చింది. అందుకని ఈ రోజైనా చేయండి. ఈ రోజు ఉన్న ప్రభుత్వం మీరు ఆ తప్పును సరిదిద్దామని మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చండి. అందుకని ఈ రోజు జీతాలు పెంచడం అనేటువంటిది తప్పనిసరిగా చేయకపోతే 300 రూపాయల నుంచి ఈ రోజు వరకు మనకు వచ్చిన ప్రతి హక్కు కూడా పోరాడకుండా ఒక్కటైనా ఇచ్చారని అడుగుతున్నాను. ఒక్కటంటే ఒక్కటి చూపించండి సవాల్. ప్రభుత్వం ఎప్పుడైనా వరకే ఒక్క డిమాండ్ అయినా పోట్లాడకుండా ఇచ్చారా? ఎవరా? అందుకే మనం పోట్లాడితేనే మనం సాధించుకున్నాం, పోట్లాడితేనే మనకు వస్తాయి. అందుకని ఈ రోజు మన పోరాటంలోకి వచ్చే మనం మాట్లాడుతున్నాం. అందుకని ప్రభుత్వం మీకు కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం అంటే మీ పార్టీ కాదు, ప్రజలందరికీ ప్రభుత్వం, కార్మికులందరికీ ప్రభుత్వం. ఈ కార్మికులు కూడా మీకు ఓట్లు ఇవ్వబట్టే మీరు గెలిచారు. ఈ కార్మికులందరూ మీకు ఓట్లు వేశారు. ఎందుకని జగన్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాల, ఓడిపోవాలని చెప్పేసి జగన్ ప్రభుత్వాన్ని ఓడించడంలో కూడా ఈ మహిళలు ప్రధానమైన పాత్ర వహించారని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఆనాడు చెప్పినటువంటి వాటిల్లో స్కీమ్ కి సంబంధించినటువంటి దాన్ని ఈ రోజు దాన్ని మన స్కీమ్ని కాపాడుకోవడానికి పోట్లాడుతున్నాం దేశం అంతా. బీజేపీ ప్రభుత్వం జీతాలు పెంచకూడదని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్లు ఎలా చెబితే వాళ్ళకి భజన చేసేటువంటి విధంగా ఎవరికి జీతాలు పెంచద్దు. మీకే కాదు,